యెహోవా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రేమైనటువంటి వారులారా, దేవుని యొక్క మహా గొప్ప కృప చేత ఇక నూతన సంవత్సరంలోంచి మనము నడుస్తూ ఉన్నాము. నూతన సంవత్సరము దాటి వచ్చి ఉన్నాం కాబట్టి అనుదినము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్టు కూడా దేవుడు అనుదినము మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అవును, ఆయన చూస్తూ ఉన్నాడు మన కష్టాలు, కన్నీళ్ళు, పోరాటాలు ఆయనకు తెలుసు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి దేవుడు తన మార్గమును మనకు తెలియచెప్తూ వస్తున్నాడు. అందుకే సంవత్సర ఆది నుండి అంతం వరకు నడిపించేటువంటి యొక్క దేవుడు ఈ మార్గము యెహోవాకు అప్పగించుమని కీర్తనల గ్రంథము 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగించు. దేవుడు మనల్ని అయితే 2026 సంవత్సరంలోకి ప్రవేశింపచేసినాడు, కానీ నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. కాబట్టి ఈ సంవత్సరము అంతా కూడా దేవుని యొక్క చేతులు, అనుదినము మన భవిష్యత్తును కూడా దేవుని యొక్క చేతుల్లో పెట్టాలి. పరిస్థితులు మారకపోయినా మనతో ఉన్న దేవుడు మారడు. పరిస్థితులు మారకపోయినా మనతో ఉన్న దేవుడు మారడు. అవును, సర్వశక్తి గల దేవుడు, ఆయన ఎప్పుడు మనతో ఉండేటువంటి దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ సంవత్సరము బైబిల్ చదువుతానని ఒక వాగ్దానం తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరం ప్రార్థనలో బలపడతానని వాగ్దానం తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరం దేవునికి దగ్గరగా నడుస్తాను అని వాగ్దానం తీసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని రోజులు గడిచాక ఆ యొక్క ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో, బాధ్యతలు, సమస్యలు వచ్చేసరికి ఆ యొక్క వాగ్దానం తీసుకున్నటువంటి, నిర్ణయం తీసుకున్నటువంటి, ఒక తీర్మానం తీసుకున్నటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ యొక్క ఉత్సాహం తగ్గిపోతుంది, ప్రార్థన వెనకబడుతుంది, దేవునితో నడక అలసిపోతుంది. ఎందుకంటే మనం మనుష్యులం. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త 28:20 నేను మీతో ఎల్లప్పుడూ ఉన్నానని శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. నేను మీతో ఎల్లప్పుడూ ఉన్నానని శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ యొక్క కష్టకాలంలో కూడా ఆయన శిష్యులతో ఉన్నాడు, మనతో కూడా ఉండేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన జీవితం నుంచి ఇంకా ఎప్పుడు కూడా వెళ్ళిపోలేదు. ఎందుకంటే మనం ఆయనను అంగీకరించి ఉన్నాం. మనం దేవునితో నడవడానికి సిద్ధముగా ఉన్నామా, అది పరిశీలించుకోవాలి. మనం దేవునితో నడవడానికి సిద్ధముగా ఉన్నామా? కాబట్టి ఎలా నడవాలి దేవునితో ఎలా నడవాలి? మీకా గ్రంథము 6:8 న్యాయం చేయుట, కృపను ప్రేమించుట, నీ దేవునితో నీ వినయముగా నడుచుట, ఇదే యెహోవా నుండి యెహోవా నీ నుండి కోరుచున్నాడు. యెహోవా నీ నుండి ఏం కోరుతున్నాడు? న్యాయం చేయుట, కృపను ప్రేమించుట, నీ దేవునితో వినయముగా నడుచుట. దేవునితో వినయముగా ఉండని వాడు మనుషులతో ఎప్పుడు కూడా వినయముగా ఉండలేడు. ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవునితో నడిచేటువంటి ఒక వ్యక్తి సమస్యలు లేకుండా ఎప్పుడు ఉండడు, కానీ సమస్యలో ఒంటరిగా ఉండడు. దేవుడు ఆ యొక్క మనుష్యునికి తోడుగా ఉంటాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత మనము దేవునితో నడవడం. మనము దేవునితో నడవడం. దేవుడు మనతో నడవడానికి సిద్ధంగా ఉన్నాడు. విడిపించినటువంటి ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు ఐగుప్తు నుంచి విడిపింపబడ్డవారు దేవునితో నడిచారు. అవును, దేవుడు వారితో కూడా నడిచాడు. ఈ క్రొత్త సంవత్సరము దాటి మనం వచ్చాం, దేవుడు మనతో ఉన్నాడు. ఇది మాత్రం నిజము. మనము దేవునితో నడుస్తూ ఉన్నామా, సిద్ధంగా ఉన్నామా లేదా సరిచూసుకోవాలి. ఆయన ప్రతిరోజు మనతో నడవాలని అనుకుంటూ ఉన్నారు, కానీ మనము ఆయనకు నమ్మకంగా ఉన్నామా తీర్మానం చేసుకోవాలి. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మన ముందు ఒక ప్రశ్నను ఉంచి ఉన్నాడు. సంవత్సరం మారిన, పరిస్థితులు మారినా మనతో నడిచే దేవుడు మారడు. ఆయన మారని వాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు సర్వశక్తి గల దేవుడు, గొప్ప దేవుడు. అందుకే ద్వితీయోపదేశకాండం 11:12
ఒక వాగ్దానం ఇవ్వబడింది. నీ దేవుడైన యెహోవా కన్నులో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. ఆ యొక్క ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం, నీ దేవుడైనటువంటి యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. ఎల్లప్పుడూ మన మీద ఆయనను అంగీకరించినటువంటి ఇశ్రాయేలీల సర్వశక్తి గల దేవుడు, రక్షకుడు, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సీయను అంగీకరించిన మన మీద ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మన మీద ఉంటాయి. అందుకే ఒక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉపమానం చూద్దాం. రాజైనటువంటి దావీదు బహూరీము, ఆ యొక్క రాజైనటువంటి దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడు గెరా కుమారుడైన షిమి అను ఒకడు షిమి అను ఒకడు దావీదుని దూషించుకుంటూ వస్తాడు. కాబట్టి దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదు మీద అతని సేవకుల మీదను రాళ్ళు రువుటకు వచ్చాను. 2 సమూయేలు 16వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి ఈ యొక్క షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, పో అని దావీదుని దూషించారు. నీ వేల వలన నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారిని హత్యను నీ యెహోవాని మీదికి రప్పించి యెహోవాని కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతకుడవు కనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపించాడు, దావీదుని శపించాడు. దావీదు యొక్క శ్రమను చూచాడు, దావీదుని శపించాడు, దావీదును అవమానపరిచాడు షిమి. కాబట్టి ఎన్ని అవమానాలు వచ్చినా కానీ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో. 2 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనంలో వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదు అతని వారును మార్గంన వారు వెళ్ళిపోచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కన పోవచ్చు, అతని మీదకి రాళ్ళు విసుచ్చు, ధూళి ఎగరగొట్టుచున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, దావీదుతో దేవుడు ఉన్నాడు. దావీదు షిమి ఎంత శపించినా కూడా, దుమ్మెత్తి పోసినా కూడా షిమి యొక్క శాపాలు దావీదుకు తగలేదు. ఎందుకంటే దేవుడు శాపాలని ఆశీర్వాదములుగా మార్చేటువంటి సర్వశక్తి గల దేవుడు. అందుకే ఈ యొక్క సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీరు ఎన్ని శ్రమలు ఉన్నా, సంవత్సరం మారింది, మనం మారలేదు, దేవుడు మారలేదు, సంవత్సరం మారుతుంది. కీర్తనల 18వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడైన నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఈ యొక్క లేఖనం సెలవిస్తుంది, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. దావీదు కీర్తనకారుడైనటువంటి దావీదు సెలవిస్తూ ఉన్నాడు, దేవుని ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులన్నీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. అవును ప్రియమైనటువంటి వారులారా, అనుదినము దేవుని యొక్క ప్రార్థన, నీవు దేవుని ఎదుట కనపడవలని, అనుదినము దేవుని ఎదుట దీన మనస్సు కలిగి దయను కలిగి క్షమాపణను కోరుటకు మనము సిద్ధపడి దేవుని ఎదుట మనం మోకరించుటకు అనుదినము దేవుని ఎదుట భయము భక్తి కలిగి జీవించవలనని దావీదు యొక్క కీర్తన, యెహోవాని మార్గం నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడని నేను నా దేవుని విడిచిన వాడను కాను. మనము మన యొక్క దైనందిన జీవితంలో భక్తిహీనులముగా మనము కనపడకూడదు. ఆ సంవత్సరము మొదల్లో తీసుకున్నటువంటి ఒక వాగ్దానమును మనం విడిచిపెట్టి మనం మరలా లోకంలోనికి వెళ్ళిపోయి దేవుని మర్చిపోయిన వారంగా ఉండకూడదని లేఖనము సెలవిస్తుంది. 138వ కీర్తన 6వ వచనము, యెహోవా మహోన్నతుడనైన ఆయన దీనులను లక్ష్యపెట్టును. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నువ్వు దేవుని యొక్క కృపలో దాచబడాలి అంటే ఆయన నీకు ఏ గుణాలు మనము కలిగి ఉండాలి? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన దీనులను లక్ష్యపెట్టు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన దీనులను లక్ష్యపెట్టేటువంటి దేవుడు. కాబట్టి ఆ యొక్క అనుదినము మనల్ని మనం తగ్గించుకునే యొక్క దీనత్వంలో దేవుని యొక్క పాదముల చెంతకు రావాలి. కాబట్టి 144వ కీర్తన 3వ వచనంలో, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు? ఎంతోమంది లోకంలో ఉన్నారు. అనుదినము వారి యొక్క జీవితంలో వారు జీవనం సాగిస్తూ ఉన్నారు. కొత్త సంవత్సరం అనేకులు చూచారు, ప్రపంచమంతా చూసింది. కాబట్టి ఆ యొక్క జనం యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటి వారు? అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క భయము
దేవుని యొక్క ఉగ్రత ఏ దేశం పైన, ఏ కుటుంబం పైన, ఏ మనుషులపైన ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అందుకే వాక్యం ఎప్పుడు అబద్ధము కానేరదు. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పార్టీ వారు? నరులు ఆయన దృష్టికి ఎన్నికకు రానటువంటి వారు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో లేఖనము రాయబడి ఉన్నది, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పార్టీ వారు? అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో దేవుడు లక్ష్య పెట్టు వారిలో మనం ఉన్నామా? దేవుడు ఎన్నిక చేసినటువంటి వారిలో మనం ఉన్నామా? ఈ దినమున ఉదయకాలమున దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నరులు వట్టి ఊపిరి పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. సంవత్సరములు గతించుచున్నవి, మన దినములు ఎలాగున్నవి? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. అవును ప్రియమైనటువంటి వారులారా, దాటిపోచున్నటువంటి నీడను పోలినటువంటి మన దినములు దేవుని యందు మనము స్థిరముగా ఆయన కృపలో బహు సంతోషముగా గడుపుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకొని దీనులమై అనుదినము ఆయన ఎదుట మోకరించి విజ్ఞాపన చేస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ దీనత్వం కలిగిన వారు ఆయనకు కృపలో వారు లక్ష్య పెట్టబడినటువంటి వారు, వారు ఎన్నికకు వచ్చినటువంటి వారు ఆయన కృపను పొందినటువంటి వారు. మనం ఆయన కృపను పొందిన వారిలో ఉన్నామా లేదా సరిచూసుకోవాలి ప్రేమైనటువంటి వారులారా. అందుకే దావీదు రాస్తున్నాడు అనుదినము 144వ కీర్తన 9వ వచనంలో, దేవా నిన్ను గురించి నేను ఒక క్రొత్త కీర్తన పాడుదను. అనుదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ యొక్క మోషే యొక్క కీర్తనను ఇశ్రాయేలు నేర్చుకుని దేవుని ఎదుట ఆ కీర్తన ద్వారా వారు పాడుతూ వస్తూ ఉన్నారు. దావీదు కూడా అనుదినము దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక కృత కీర్తన పాడుతూ వస్తున్నాడు. దేవుడు చేసిన మేలులను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే అనుదినము దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకొని కనబరచవలసినటువంటి ఒక కీర్తన. తండ్రి, ఇశ్రాయేలీలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి ఒక కీర్తన, మోషే యొక్క కీర్తనను వారు పాడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మన పట్ల చేసిన మేలును, ఇశ్రాయేలీలకు చేసినటువంటి ఆ యొక్క కీర్తన, ఆ యొక్క మేలును బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఒక కీర్తన. మన అనుదిన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు మనము దేవునికి తెలియచెప్పడమే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ఒక కీర్తన. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నిన్ను గూర్చి, దేవా యెహోవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడదను. అవును ప్రియమైనటువంటి వారులారా, నీవే రాజులకు విజయము దయచేవాడు, దుష్టుల ఖడ్గము నుండి నీవు సేవకుడైన దావీదును తప్పించేవాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, లోకంలో ఉన్నటువంటి దుష్టుల నుంచి ఆయన తప్పించేటువంటి దేవుడని దావీదు రాసుకుంటూ వస్తున్నాడు. అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. 144వ కీర్తన 11వ వచనం, నన్ను తప్పింపు దేవా, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు. ఈ దినమున ఎంతోమంది సేవకులు, క్రైస్తవులు ఎంతోమంది అన్యుల చేతిలో చిక్కబడి వారు హింసింపబడుతూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది క్రొత్త కాదు. ఆ దినమున కూడా దావీదు కూడా హింసింపబడ్డాడు. అందుకే దావీదు రాసుకుంటూ వస్తున్నాడు, లేఖనము రాసుకుంటూ వస్తున్నాడు. అవును ప్రభువు, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుర్చీ అబద్ధంతో కూడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మనం కూడా పీడింపబడుతున్నామేమో, మనం హింసింపబడుతున్నామేమో. ప్రార్థన అనుదినము అన్యుల మధ్యలోనే మనం విశ్వాసులుగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క కృప పొందిన వారిలో మనం నిలిచి ఉండాలి. విశ్వాసులుగా మాత్రమే కాదు, ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. దేవుని కృప పొందిన వారిగా మనం ఉండాలి. అందుకే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన పైన ఉంటుంది. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టు. యెషయా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో ఎవరిని లక్ష్య పెట్టాలి? ఎవరిని లక్ష్య పెడతాడు ఆయన? ఎవరిని లక్ష్య పెడతాడు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎవరిని లక్ష్య పెడతాడు? మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు. సకల జనులు ఆయన సృష్టించినటువంటి జనులు వారందరూ కూడా వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని చూచును, ఆయనను లక్ష్య పెట్టును. ఏలైనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీల గోత్రపు వారందరినీ లక్ష్య పెట్టువాడు కనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గుర్చి, జ్ఞాన సమృద్ధిగా తూరు సీదోనుల గుర్చి అది. అవును ప్రియమైనటువంటి వారులారా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో, ఏలైనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీల గోత్రపు వారందరినీ లక్ష్య పెట్టువాడు. దేవుడు మనల్ని లక్ష్య పెట్టి ఉన్నాడు. దేవుడు మనల్ని లక్ష్య పెడుతూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము దేనిని లక్ష్య పెడుతున్నాం? ఉదయకాలమున అనుదినము మనం దేనిని లక్ష్య పెడుతున్నాం?
దేవుడైతే మనల్ని లక్ష్య పెట్టి ఉన్నాడు. దేవుడు కృప చూపి ఉన్నాడు కాబట్టి మనం దినములు చూడగలుగుతున్నాం. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాం. మనం ఆయన ఎదుట నమ్మకంగా ఉన్నామా లేదా చూసుకోవాలి. మలాకి 1:6 కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. మనము నిర్లక్ష్య పెట్టే వారిలో ఉన్నాం. దేవుని నామమును నిర్లక్ష్య పెట్టే వారిలో ఉన్నాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలో నిర్లక్ష్య పెట్టే వారిగా ఉన్నాం. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించని వారిలో ఉన్నాం. మనము దేవుడు మనల్ని లక్ష్య పెడుతూ ఉన్నాడు. మన యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మన పట్ల కృప చూపి ఉన్నాడు. కానీ మనము తీసుకున్నటువంటి ఆ యొక్క వాగ్దానములు, మనము ఆ యొక్క తీర్మానమును మనము విడిచిపెట్టి దేవునికి మనము నమ్మకముగా లేము. అవును ప్రియమైనటువంటి వారు, అందుకే యెషయా గ్రంథం 5:24 సైన్యములకు అధిపతికి యెహోవా ధర్మశాస్త్రము నిర్లక్ష్య పెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటను భస్మమగునట్లు వారు వేరు కుళ్ళిపోను వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోను. అవును ప్రియమైనటువంటి వారు, దేవుడు మన యందు లక్ష్యం ఉంచాడు. దేవుడు మనల్ని లక్ష్య పెట్టాడు. దేవుడు ఇశ్రాయేలీయులందు లక్ష్య పెట్టాడు. ఇశ్రాయేలీయులను చూచాడు. సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుడు వారితో నడిచాడు. దేవుడు మారని వాడు. కానీ సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టువారు, ఎవరైతే వాక్యమును నిర్లక్ష్య పెడతారో, ఎవరైతే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యొక్క వాక్కును తృణీకరించుతారో, అన్యజనులే కానీ విశ్వాసులే కానీ, కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలను కాల్చివేయనట్లు దేవుడు వారిపైన ఉగ్రతను కుమ్మరిస్తాను. అవును ప్రియమైనటువంటి వారలారా, దేవుని లక్ష్య పెట్టి దేవుడు మనల్ని చూచాడు. దేవుడు మన యందు లక్ష్యం ఉంచాడు, కృప చూపాడు. జీవిస్తున్నాం. అన్యులు శోధిస్తున్నారు, ఇంకా జీవిస్తూనే ఉన్నాం. అవును ప్రియమైనటువంటి వారలారా, ఈ దినమున మనం తీసుకున్నటువంటి ఒక వాగ్దానము, మనం స్థిరంగా నమ్మకంగా ఉన్నామా లేదా? సంవత్సరం ఆది మొదలుకొని అంతం వరకు ఆయన కనుదృష్టి మన కుటుంబాలపైన ఉంది. మనము దేవునికి నమ్మకముగా వినయము విధేయత కలిగి మనం జీవిస్తున్నాం. అనుదినము ప్రార్థనా పరులుగా, దేవుని స్తుతించువారుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారుగా ఉండాలని దేవుడు తండ్రి తన పిల్లలను తన యొద్ద ఉంచుకున్నట్లు దేవుడు మనల్ని ఆయన యొద్ద ఉంచుకోవాలి. ఆయనకు నమ్మకమైనటువంటి వారుగా ఉండాలని కోరుకుంటున్నారు. అనుదినము మనము కూడా దేవుని యొక్క మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ అనుదిన దైవందిన వాక్యంలో మనం ధ్యానించుచు దేవునికి వింటూ వాక్యమును విశ్వాసంలో బలపడుటకు దేవుడు కృప చూపి ఉండగా మరలా దేవుడు మనల్ని ఈ దినమున లక్ష్య పెట్టాడు. కాబట్టి దేవుడు మనల్ని లక్ష్య పెట్టాడు కాబట్టి దేవుని యొక్క మేలును మనం చూస్తున్నాం. రేపటి దినమున కూడా మరలా ఇంకొక వంశముతో నేను మీ ఎదుటకు రాగలనని సెలవు తీసుకుంటూ ప్రార్థించుకొని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. తండ్రి, మీరు సంవత్సరాది మొదలుకొని అంతం వరకు మీరు లక్ష్య పెట్టి దేవుడుగా ఉన్నారు, మారని దేవుడుగా ఉన్నారు, తోడుగా ఉన్న దేవుడుగా ఉన్నారు. తండ్రి నాయన, మేమే మీకు నమ్మకముగా లేము. మా అనుదిన దైవందిన జీవితంలో మేము తండ్రి పడిపోయి నాయన మిమ్మల్ని నిర్లక్ష్యం చేశాం. క్షమించమని అడుగుతూ ఇదిగో వాక్యం విన్న ప్రతి ఒక్కరిని స్వస్థత దయచేయండి, ఆశీర్వదించండి, దీవించండి, ఆత్మీయ బలమును దయచేయండి, బలపరచండి, నిలవబెట్టండి. నాయన మీ పాదములకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రతి ఒక్కరి నిమిత్తము తండ్రి, వారి కుటుంబాల నిమిత్తము తండ్రి, ప్రతి ఒక్కరి నిమిత్తం కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మా కొరకు ఈ లోకమునకు వచ్చి మరణించి మూడవ దినం సజీవుడై తిరిగి లేచి నజరేయుడైన యేషువా మెషియా నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరలా రేపటి దినమున మరి ఒక అంశంతో మీ ఎదుటికి నేను రాగలను. అందరికీ షలోం తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ షలోం.